పప్పన్నం కూడా ఒక వెజిటబుల్ ఫ్రై ఒకరోజు. మీరనొచ్చు మీరు కన్సిస్టెంట్‌గా పెడితే వ్యూస్ ఆటోమేటిక్‌గా వస్తాయని. హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. ఇది 2 వీక్స్ బ్యాక్ షూట్ చేశాననుకుంటాను. ఏదో సండే రోజు. అప్పటినుంచి ఎడిట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఏదో ఒక పనిలో పడి నాకు కుదరలేదనమాట. నాకు ఎక్కువ లాంగ్ వీడియోస్ పెట్టాలని ఉంటుంది కానీ ఏమో అలా అయిపోతుంది. అండ్ మార్నింగ్ కిచెన్‌లోకి ఎంటర్ అయిపోయి యాజ్ యూజువల్‌గా పనులు స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ కొంచెం పాలు వేడి చేసేసి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి ఎన్నో రోజుల తర్వాత సేమియా ఉప్మా చేస్తూ ఉన్నాను. చాలా మంత్స్ అయిపోయింది. మేబీ 1 ఇయర్ కూడా అయిపోయి ఉండొచ్చు. ఎందుకో తినాలనిపించింది. మా ఇంట్లో కూడా రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది కదా అని చెప్పి కొంచెం చేంజ్ కోసం సేమియా ఉప్మా చేస్తూ ఉన్నాను. అండ్ నేను చికెన్ ఫ్రై పోస్ట్ ఎక్కడో పెట్టాననమాట. ఇన్‌స్టాగ్రామ్‌లోనో ఎక్కడో పెట్టాను నేను చేసిన చికెన్ ఫ్రై. ఆ చికెన్ ఫ్రై కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో, స్టే ట్యూన్డ్. బాంబినో సేమియా అయితే యూజ్ చేస్తున్నాను. ఏ సేమియా అయినా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే రోస్టెడ్ సేమియా మాత్రం నేనసలు యూజ్ చేయను. నేనే రోస్ట్ చేసుకుంటాను. బయట రోస్ట్ చేసి అమ్మినవి నాకెందుకో నచ్చవనమాట. అంటే ఏమో నాకు అంత అనిపించవు. సో, దీనిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ చాలా బావుంటుంది. ఈ సేమియా ఉప్మా ఎవరికైనా తెలియకపోతే చేయడం రాని వాళ్ళైతే చక్కగా చూసి నేర్చుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసేసి ప్యాన్‌లో తర్వాత కొన్ని పోపు దినుసులు వేస్తాము. ఎండుమిర్చి అయితే కంపల్సరీగా వేసుకోండి. అండ్ ఈ పచ్చిశనగపప్పు గూడా వేసేసి కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మనము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుంటాము. క్యాష్యూ నట్స్ ఉంటే క్యాష్యూ నట్స్ కూడా వేసుకోండి. నా దగ్గర అయితే అవి లేక నేను వేయలేదు. క్యాష్యూస్ వేసినా కూడా చాలా బావుంటుంది. కొద్దిగా పసుపు ఎక్కువే వేసుకోవాలి. నేను కొంచెం తక్కువ వేశాను. ఎందుకంటే ఆ మ్యాగీ కలర్‌లాగా వస్తుంది. పిల్లలు ఇష్టంగా తింటారనమాట అది చూసి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. నేను అన్ని వంటలు మా అమ్మగారి దగ్గరే నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచే నాకు స్కూల్ డేస్ అరౌండ్ 9థ్ క్లాస్ నుంచే నాకు వంటలు చేయడం అంటే ఇష్టం. మా మమ్మీ చేసే వంటలే అప్పుడప్పుడు నేను కూడా కొంచెం ట్రై చేస్తూ ఉంటాననమాట. ఇక్కడ ఉల్లిపాయలు వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ బాంబినో సేమియా వేసుకోవాలి. సేమియా చాలా బాగా రోస్ట్ అవ్వాలండి. దాంట్లో కొంచెం గనక పచ్చిదనం గనక ఉంటే మనకి కుక్ చేసిన తర్వాత జిగటగా ఉంటుంది. మనకి తినడానికి బాగోదనమాట. సో, అది ఫ్రై అవుతూ ఉండంగా ఇంకా బెడ్‌రూమ్‌లోకెళ్ళి బెడ్‌షీట్స్ అన్నీ మడత పెడుతూ ఉన్నాను. సండే కాబట్టి మా బాబుని నేను అసలు లేపను. చక్కగా కొంసేపు పడుకుంటాడు, కొంసేపు ఎంజాయ్ చేస్తాడు తను అని చెప్పి ఇంకా తను బెడ్‌రూమ్‌లోనే ఉన్నాడు. ఇంక నేను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా! ఈ టైంలో మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ నేను సుమారుగా వేస్తానండి. నాకు కొలతలతో తెలీదు. జస్ట్ సేమియా మునిగేలాగా వేసుకోండి. మరీ ఎక్కువ వేసినా కూడా మెత్తగా అయిపోతాయి. నాకు పొడి పొడి సేమియాలాగా ఉంటే నచ్చుతుంది. కొంతమందికి కొంచెం తడి తడిగా, జ్యూసీగా ఉంటే నచ్చుతదనమాట. ఇంకా కొంచెం ఎక్కడవక్కడ సర్దుతూ ఉన్నాననమాట. మా ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు అలా అలా పడేసుంటాయనమాట. బికాజ్ మా కిడ్ ఉన్నాడు కాబట్టి. అండ్ ఈలోపే నాకు ఆకలేస్తుంటే ఒక డేట్ తింటున్నాను. ఈ డేట్స్ నేను డ్రై ఫ్రూట్ షాప్ నుంచే తెచ్చుకున్నాను. చాలా వెరైటీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఈ వెరైటీ ఏంటో పేరు గుర్తులేదు కానీ చాలా పెద్దగా ఉంది. ఒక్కటి తింటే చాలనమాట సరిపోతుంది. హెవీ అంటే కొంచెం అనిపిస్తదనమాట. హెవీగా అని కాదు కానీ. ఇంక అలా కూర్చొని నా హస్బెండ్ బయటికెళ్లారు. మా అత్తగారు వాళ్ళ ఇంటికెళ్లారు. నేను ఈలోపు బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి పెడుతూ ఉన్నాను. అండ్ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. పసుపు కొద్దిగా ఎక్కువ వేసుంటే మనకి కొంచెం మ్యాగీ కలర్‌లో కనిపిస్తది. కొంచెం చల్లారిన తర్వాత మనకి పొడి పొడిలాడుతూ వస్తది. మీకు చూపిస్తాను బౌల్‌లో తీసి పెడితే. బౌల్‌లో నేను వేసుకుంటున్నాను. నాకు ఆకలేసేస్తుంది ఎందుకో. సో,
యాహ్! సేమియా ఉప్మా అయితే రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా బాబు జనరల్‌గా ఉప్మాలు ఇలాంటివి తినడానికి ఏడుస్తాడు. సేమియా ఉప్మా అయితే ఎంత ఇష్టంగా తిన్నాడో మీకు చూపిస్తాను. ఏదన్నా కొత్తవి చేస్తే అనమాట అస్సలు తినను అంటాడు. స్నానం చేపిచ్చేసాను. స్నానం చేపిచ్చేసిన తర్వాత చక్కగా ఇంక తను హోంవర్క్ ఏదో ఉందంట అమ్మా అది కంప్లీట్ చేయకపోతే మాత్రం ఏమీ తినడు. ఫస్ట్ అది చేస్తూ ఉన్నాడు. సండే అయినా గూడా ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేసేసుకుంటేనే తను హ్యాపీగా తింటాడనమాట. తనకొక ఉంటది మనసులో ఏంటంటే నేను హోంవర్క్ కంప్లీట్ చేయలేదు అని చెప్పి అందుకే లేచి స్నానం చేయంగానే చేసేసుకుంటున్నాడు. నేను చెప్పాను తిని చేసుకుందువు గాని నాన్న అంటే లేదు మమ్మీ నేను హోంవర్క్ చేసిన తర్వాతే తింటానని కూర్చున్నాడు. సరే నువ్వు చేసుకుంటూ ఉండు నేను తినిపిస్తానని చెప్పి తినిపిస్తూ ఉన్నాను. నాలాగే సేమ్ నేను కూడా చిన్నప్పుడే ఎలా అంటే వర్క్ ఏదైనా పెండింగ్ ఉందనుకోండి నాకు నిద్ర పట్టదు. ఇంకా ఏ పని కూడా సరిగ్గా చేయలేను. సో, తను కూడా నాలాగే. ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి. తింటారు ఇష్టంగా. అండ్ ఆ రోజైతే కాఫీ చేయమని చెప్పాను. నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తే నా హస్బెండ్ నా కోసం కాఫీ చేస్తారు. కాఫీ అండ్ టీ చేయడంలో నా హస్బెండ్ అయితే ఎక్స్‌పర్ట్ చేస్తారు. అలా కొంతసేపు కూర్చొని కాఫీ తాగుతూ అండ్ ఏదో చూస్తూ ఉన్నాను నేను టీవీలో. అండ్ వంట నాకస్సలు వంట చేయబుద్ధి అవ్వట్లేదు. ఎందుకో అలా రెస్ట్ తీసుకోవాలనిపించింది. నా హస్బెండ్‌ని అడిగాననమాట. ప్లీజ్ ఈరోజు మీరు వంట చేయొచ్చు కదా! అని చెప్పి సరేనని తను వంట స్టార్ట్ చేశారు. నేనన్నాను నేనేం రెసిపీ చెప్పను. మీరే ఇంటర్నెట్‌లో గాని ఎక్కడైనా బ్రౌజ్ చేసుకొని రెసిపీ చూసుకొని చేయండి అనంటే, సరేనని ఆయన ఒక రెసిపీ అయితే చూస్ చేసుకున్నారు. చికెన్ కూడా తనే మ్యారినేట్ చేసి పెట్టారనమాట. ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టారు. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైలో ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నారంట. సో, దానికి ఏమేమి యూజ్ చేస్తారో కూడా చూపిస్తాను. తను రిఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే 'పిచ్చెక్కిస్తా బాబీ' మీకు ఐడియా ఉన్నారో లేదో తన రెసిపీస్ కూడా బావుంటాయి. చాలా స్పైసీగా ఉంటాయన్నమాట. సో, ఆయన రెసిపీ రిఫరెన్స్‌గా తీసుకొని చేస్తున్నారు. ధనియాలు తీసుకున్నారు. ఒక 8 ఎండుమిర్చి తీసుకున్నారు. ఒక స్టార్ అనీస్, దాల్చిన చెక్క, లవంగాలొచ్చేసరికి ఒక 6 తీసుకున్నారు. ఒక 5 మిరియాలు, ఒక 4 యాలకులు తీసుకున్నారు. షాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ సాటే చేస్తారు. ఎందుకంటే అందులో ఏమన్నా తేమ అలాంటిదేదైనా ఉందనుకోండి అవంతా ఎగిరిపోతుందని చెప్పి చక్కగా రోస్ట్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పాను నా హస్బెండ్‌కి తేమ ఏముండదులే జస్ట్ పౌడర్ చేసేసేయి అంటే, లేదు నేను రెసిపీ కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఫాలో అవుతానని చెప్పి తను రోస్ట్ చేస్తూ ఉన్నారిక్కడ. నాకనిపిస్తది జస్ట్ ఓన్లీ ఫీమేల్సే కుక్ చేయాలా ఏంటి అని చెప్పి. అప్పుడప్పుడు హస్బెండ్స్ హెల్ప్ చేసినా కూడా అందులో తప్పేం లేదు. బికాజ్ ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు ఇద్దరు అలసిపోతారు. అలాంటప్పుడు వైఫ్ ఒక్కళ్ళే ఎందుకు కుక్ చేయాలి అని నాకనిపిస్తది అప్పుడప్పుడు. సో, నా హస్బెండ్‌కి చెప్తాను. పాపం తను కూడా అంటే నేనెందుకు కుక్ చేయాలి నువ్వే చెయ్యాలా ఏం వాదిచ్చరనమాట. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. మీరందరూ కూడా చెప్తూ ఉంటారు కదా! కమెంట్స్‌లో మీ హస్బెండ్ చాలా హెల్ప్‌ఫుల్ మీరు లక్కీ అని చెప్పి. ఇట్స్ నాట్ లక్కీ అని కాదు కానీ, ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు అనిపిస్తుంది నాకు. అండ్ ఈ పాన్‌లో అయితే చికెన్ ఫ్రై చేస్తూ ఉన్నాము. ఈ పాన్ ఎన్నో ఇయర్స్ ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ స్పెన్సర్స్‌లో తీసుకున్నామని చెప్పి నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్‌లో చెప్పుకున్నాను. ఇప్పుడు స్పెన్సర్స్ కూడా లేదనుకుంటాను ఎత్తేసారు. ఇది వైడ్ పాన్ అనమాట. ఇందులో చికెన్ ఫ్రై ఏదైనా ఫ్రైస్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ ఉంటుంది. ఇందులో ఆనియన్స్ వేసేసి చక్కగా లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే స్టేజ్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని, అది ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయాక కరివేపాకు వేసేసుకోండి. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా! అది గూడా వేసేసి మంచిగా హై టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలనమాట. దీనిలో నుంచి వాటర్ ఎక్కువొస్తాయి. అండ్ మీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మ్యారినేషన్ చేసే టైంలో పెరుగు కూడా వేశారంట నా హస్బెండ్. ఎందుకంటే చికెన్ సాఫ్ట్‌గా అవుతుందని చెప్పి. ఇంకా సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసేయండి. దాంట్లో నుంచి మంచిగా నీరు బయటికొస్తుంది. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ పుదీనా కాదులెండి కొత్తిమీర కావాలి.
ఈలోపు నేను బియ్యం కడిగేసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను. రసం గూడా ప్రిపేర్ చేయాలనమాట. చాలా రోజులైపోయింది రసం అండ్ చికెన్ ఫ్రై చేసి. మంచి ఘాటు మిరియాల రసం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అండ్ చికెన్‌లో నుంచి నీరు చూసారు కదా! ఎలా వచ్చింది. ఈ నీళ్ళతోనే కుక్ అవుతే బావుంటుంది. ఈలోపు నేను కొన్ని సర్దేస్తున్నాను. ఇందాక బాంబినో ప్యాకెట్ అవి ఓపెన్ చేశాను కదా! అవన్నీ కూడా చక్కగా కడిగి ఉన్న క్లీన్ జార్స్‌లో అయితే వేసేసి పెడుతూ ఉన్నాను. అండ్ చికెన్‌లో నుంచి ఆయిల్ బయటకొచ్చిన తర్వాత ఇందాక మనం ఒక స్పైస్ పౌడర్ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా! అది ఇందులో వేసేసేయాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా పచ్చిమిర్చి వేసి ఒక 2 మినిట్స్ సాటే చేస్తే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మంచి ఫ్లేవర్‌ఫుల్ చికెన్ ఫ్రై అనమాట. చాలా సాఫ్ట్‌గా ఉండింది. ఎప్పుడైనా ఇలా ఆయిల్ బయటికొచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలనమాట. అండ్ తర్వాత రసం కూడా నా హస్బెండే చేస్తూ ఉన్నారు. దానిలోకి ఒక రసం పౌడర్ చేసుకుంటాం కదా! అలా చాలా ఒక 10 చిన్నుల్లిపాయలు వేసేసి మిరియాలయితే ఏంటో గిన్నెలో ఉన్నయన్నీ ఏసేశారు. అండ్ జీలకర్ర వేసి మంచిగా దంచుతున్నారనమాట. ఇది లాస్ట్‌లో రసం మరిగిన తర్వాత దించే ముందు వేస్తే చాలా ఘాటుగా ఉంటుంది. సాల్ట్ కూడా అయిపోతే ఇంకా సాల్ట్ కూడా రీఫిల్ చేస్తూ ఉన్నాను. కీమా చూపించమని అడిగారు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు. నేను కీమా ఎప్పుడు ఎక్కువ ఇష్టంగా తినననమాట. నా హస్బెండ్ తింటారు గానీ, మళ్ళీ నేను తినను కదా అని చెప్పి తీసుకురారు. ఇంకేమన్నా వెరైటీస్ చికెన్‌లో, మటన్‌లో ఏదైనా ప్రాన్స్‌లో ఏమైనా చేయాలైతే చెప్పండి. అండ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతే డిష్ అవుట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇట్స్ రియల్లీ డెలీషియస్. కాకపోతే కొంచెం ఘాటు ఎక్కువయిందనిపించింది. ఆ స్పైస్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసేశారు. చూసుకొని వేసుకోండి మీరు. రసం అండ్ చికెన్ ఫ్రై కాంబినేషన్ సూపర్ ఉంటుంది. రసం కుక్ చేసే వీడియో ఏం షూట్ చేయలేదనమాట. బికాజ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా! ఎలా కుక్ చేయాలో అని చెప్పి. అండ్ లంచ్ అయితే మేము ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైపోయింది. మీరందరూ మెసేజెస్ చేస్తున్నారు. లాంగ్ వీడియోస్ పెట్టండక్క అని చెప్పి. ఏదో ఒక పనిలో పడిపోయి నాకు కుదరట్లేదనమాట లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి. నేను ఎక్కువ వాయిస్ ఓవర్సే ఇస్తూ ఉంటాను కదా! ఇప్పుడు డైరెక్ట్‌గా కెమెరా ముందు మాట్లాడుతున్నాను. బికాజ్ నేను కొన్ని షార్ట్ వీడియోస్‌లో చెప్పాను. మా బాబు వాళ్ళ స్కూల్‌లో డైట్ చార్ట్ పంపించారు. దాని ప్రకారమే ఫాలో అవ్వమంటున్నారు. ఏ రోజు ఏది పెట్టాలి స్నాక్స్ కానీ, లంచ్ కానీ అని చెప్పి. అది మెన్యూ అడుగుతూ ఉన్నారు మీరందరూ. సో, ఆ మెన్యూ నేను స్క్రీన్ మీద ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. చెక్ చేసుకోండి. అండ్ నాకు చాలా అనిపిచ్చిందనమాట అలా పెట్టడం. ఎందుకంటే చాలామంది జంక్ ఫుడ్స్ పంపిస్తూ ఉన్నారంట బాక్సెస్‌లో. అలా కాకుండా వాళ్ళకి కూడా ప్రాపర్ న్యూట్రిషన్ రావాలి అనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు స్కూల్ వాళ్ళు. దట్స్ రియల్లీ అప్రిషియేటింగ్ థింగ్. నా దాంట్లో ఉండాలి మెన్యూ. చూసి మీకొకసారి జస్ట్ చదివి వినిపిస్తాను. హ్మ్. ఇక్కడ మనకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఇలా మెన్యూ గనక ఉంటే ప్రతిరోజు లేచి ఏం కుక్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం గదా! సో, వీళ్ళకి మార్నింగ్ స్నాక్స్ లాగా కూడా ఆఫ్టర్‌నూన్ లంచ్‌వి పంపించారనమాట. మార్నింగ్ ఇంట్లో అయితే ఎగ్స్ కూడా మిల్క్ ఇచ్చి పంపించమని చెప్పి మాకు చెప్పారు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్నప్పుడు. సో, మండే వచ్చేసరికి వీళ్ళకి యాపిల్ స్లైసెస్ గానీ, బనానా గానీ, లేకపోతే హోమ్‌మేడ్ శాండ్‌విచ్ అనేది పెట్టి పంపించమన్నారు బాక్స్‌లో. అలాగే మండే లంచ్‌లోకొచ్చేసరికి వెజిటబుల్ పులావ్ ఆర్ కుకుంబర్ స్లైసెస్. ఒకసారి ఇంకో మండే వచ్చేసరికి టామరిన్ రైస్. అలా ఒక రైసెస్ పెట్టమని చెప్పారు. అండ్ ట్యూస్‌డే వచ్చేసరికి మార్నింగ్ స్నాక్‌కి స్ప్రౌట్ సలాడ్, లేకపోతే స్వీట్ కార్న్ గానీ, ఫ్రూట్స్ ఏదో ఒక ఫ్రూట్ గానీ పెట్టమనన్నారు. ట్యూస్‌డే లంచ్ వచ్చేసరికి లెమన్ రైస్ కూడా క్యారెట్స్ పెట్టమన్నారు. ఒక వీక్ లెమన్ రైస్ పెడితే, ఇంకో వీక్ జీరా రైస్ పెట్టమనన్నారు. అండ్ తర్వాత వెన్స్‌డే వచ్చేసరికి రోస్టెడ్ చనా గానీ, లేకపోతే నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ హ్యాండ్‌ఫుల్ పంపించమని చెప్పారు స్నాక్స్ లాగా. అదే వెన్స్‌డే లంచ్‌లోకొచ్చేసేసరికి పప్పన్నం గూడా ఒక వెజిటబుల్ ఫ్రై ఒకరోజు. ఇంకో వీక్ అయితే పుదీనా రైస్ అలా పంపించమని చెప్పారు. థర్స్‌డే మార్నింగ్ స్నాక్ వచ్చేసరికి
వెజిటబుల్ సలాడ్ కానీ, సీజనల్ ఫ్రూట్ కానీ పెట్టి పంపించమన్నారు. థర్స్‌డే థర్స్‌డే లంచ్‌లోకి చపాతీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఒక వీక్ అయితే, ఇంకో వీక్ బీట్రూట్ రైస్, ఇంకో వీక్ కర్డ్ రైస్ అలా పెట్టి పంపించమన్నారు. సో, ఫ్రైడే వచ్చేసరికి మళ్ళీ శాండ్విచ్ అనమాట. హోమ్‌మేడ్ శాండ్విచ్ మాత్రమే. అది కూడా వెజ్ శాండ్విచ్. ఇంకో లంచ్‌లోకి వచ్చేసరికి టొమాటో రైస్, కుకుంబర్ రైతా, లేకపోతే దాల్ రైస్ ఇలా పెట్టి పంపించమన్నారు. అండ్ వాళ్ళొక నోట్ అయితే మెన్షన్ చేశారు. అవాయిడ్ సెండింగ్ చాక్లెట్స్, చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇన్‌స్టంట్ నూడిల్స్, ప్యాకేజ్డ్ జ్యూసెస్, డీప్ ఫ్రైడ్ స్నాక్స్, బిస్కెట్స్ ఎక్సెట్రా అని చెప్పి పంపించారు. వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే జంక్ అవాయిడ్ చేయాలని చెప్పి. సో, నాకు బాగా నచ్చింది. మీకిక్కడ నేను చదివింది మీకు గుర్తుండదా ఐ నో. సో, నేనిక్కడైతే పెడతాను స్క్రీన్ మీద. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. లేకపోతే మీరు రాసుకొని ప్రింటౌట్ తీసుకొని మీ ఫ్రిడ్జ్‌కైనా పెట్టుకోవచ్చు. తనతో పాటు మేము కూడా ఇదే తీసుకుంటూ ఉన్నాము. కాకపోతే స్కూల్‌కి పంపించేటప్పుడు మాత్రం కొంచెం ఒక ఎగ్, లేకపోతే చిన్న గ్లాస్ మిల్క్ ఇచ్చి పంపించండి. అది ఇంటికొచ్చిన తర్వాత మనం దోసలు వేసి ఇవ్వచ్చు. లేకపోతే ఇడ్లీ 4:00కి, 5:00కి దోస ఆర్ ఇడ్లీ, ఉప్మా సంథింగ్ అలాంటివైనా ఇవ్వచ్చు. సో, లాంగ్ వీడియోస్‌కి నాకు వ్యూస్ ఎక్కువ రావు. అదే నాకు చెయ్యడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటివేషన్ రావట్లేదు. వ్యూస్ ఎక్కువొస్తే బావుంటుంది. మీరనొచ్చు, మీరు కన్సిస్టెంట్‌గా పెడితే వ్యూస్ ఆటోమేటిక్‌గా వస్తాయని. ఐ నో. యాహ్! సో, ఐ విల్ ట్రై మై బెస్ట్. బాయ్.